న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన కామ్రేడ్ జక్కా వెంకయ్య 8వ వర్ధంతిని నెల్లూరు ముతుకూరు రోడ్డు, హరినాథపురం సిపిఎం 16వ డివిజన్ ఫిష్ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిపిఎం సిఐటియు నాయకులు జక్కా వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ కామ్రేడ్ జక్కా వెంకన్న ఆశయాలు కొనసాగిస్తామంటూ నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం 16వ డివిజన్ ఫిష్ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో పేదల కోసము, పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి జక్కా వెంకయ్య అన్నారు. భూ సమస్యలు, ఇంటి స్థలాలు కోసము పోరాటం చేసే పేద ప్రజల పక్షపాతి అన్నారు. మత సామరస్యాన్ని కోసము ఉదయగిరి నుండి జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేసిన నాయకుడన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సిపిఎం నాయకులు కాయం శ్రీనివాసులు, నాగేశ్వరరావు, మస్తాన్బి, సుధాకర్ రెడ్డి, 16వ డివిజన్ ఫిష్ మార్కెట్ శాఖ సెక్రటరీ వెంకటేశ్వర్లు, రాజా, రఘు, హర్ష, సిపిఎం సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జక్కా వెంకన్న గారి 8వ వర్ధంతిని 16వ డివిజన్లో ఫిష్ మార్కెట్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అయితే ఆయన భౌతికంగా మనల్ని వీడి 8 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా గ్రామాల్లో కానీ నగరాల్లో కానీ ప్రతి ఒక్క కార్యకర్త గుర్తించుకోగలిగినటువంటి, స్మరించుకోగలిగినటువంటి వ్యక్తి మన వెంకన్న గారు. 1930లో దావనమడుగులో ఆయన జన్మించారు. ఆయన ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా పేద వ్యవసాయ కార్మికుల పట్ల, అణగారిన వర్గాల పట్ల ఆయన ఎంతో ప్రేరణ అయ్యి వారి యొక్క సమస్యల మీద ఆయన పనిచేయడం జరిగింది. అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కార్మికులు 10,000 ఎకరాలు భూ పంపిణీ చేయడంలో ఆయన భూ పోరాటంలో ముందున్నారు. నెల్లూరు జిల్లాలో సిపిఎం పార్టీని ప్రారంభించినటువంటి వ్యక్తి, విస్తరింపజేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఏదైతే సారా ఉద్యమం దోబగుంటలో ప్రారంభమైందో, నెల్లూరు జిల్లాలో ప్రారంభమైనటువంటి సారా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా మలచి మహిళలు ఏదైతే సారా కోసం వ్యతిరేకంగా పోరాడుతున్నారో ఆ మహిళలకు వెన్నుదన్నుగా నిలబడి ఆ యొక్క పోరాటాన్ని ముందుకు నడిపినటువంటి వ్యక్తి మన జక్కా వెంకన్న గారు. అదేవిధంగా మత సామరస్యాన్ని కోరుతూ ఉదయగిరి నుండి పాదయాత్ర నిర్వహించారు. బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీలకు అండదండగా సిపిఎం పార్టీగా మేమున్నాం, మీరు భయపడవద్దనేటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలు మొత్తాన్ని కూడా మైనార్టీలకు అండదండగా ఉంచినటువంటి వ్యక్తి మన వెంకన్న గారు. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో ఎవరు ఎమ్మెల్యేలైనా మంత్రులైనప్పటికీ సిపిఎం పార్టీ కార్యాలయానికి వచ్చి అన్న ఆశీర్వాదాలు కానీ ఆయన యొక్క సలహా సూచనలు తీసుకోగలిగినటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి మన వెంకన్న గారు. కాబట్టి ఈరోజు ఆయన మన మధ్య లేనప్పటికీ నెల్లూరు జిల్లాలో ఊరున వాడవాడన ఆయన పేరిట అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదైతే ఆయన నెల్లూరు జిల్లాలో పార్టీని స్థాపించారో ఆ పార్టీ ఉద్యమాభివృద్ధి కోసం పనిచేయడమే ఆయనకి ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా మేమందరం కూడా ఆయనను స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్తామని, పేద ప్రజల యొక్క సమస్యల పట్ల పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకయ్య గారి 8వ వర్ధంతి సందర్భంగా 16వ డివిజన్ పరిధిలోని ముతుకూరు గేట్ సెంటర్ ఫిష్ మార్కెట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు అనేక మందికి, వేల లక్షల మందికి అన్నం ప్రాప్తి కలిగించినటువంటి వ్యక్తి కామ్రేడ్ జక్కా వెంకన్న గారు. ఎందుకంటే భూ పోరాటాలు దాదాపు 10,000 ఎకరాలని ఈ జిల్లాలో పంచినటువంటి వ్యక్తి కామ్రేడ్ జక్కా వెంకన్న. అదేవిధంగా ఇళ్ల స్థలాల పోరాటం నిర్వహించి నెల్లూరు నగరంతో పాటు కావల అనేక ప్రాంతాల్లో పేద ప్రజలకి ఇళ్లు కల్పించి ఒక గూడును ఏర్పాటు చేసిన వ్యక్తి కామ్రేడ్ జక్కా వెంకన్న. ఈ జిల్లాలో సోమేశ్వరంలో ఉండేటటువంటి ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎన్ని కార్లు పండుతాయి అనేటటువంటి నిర్దిష్టంగా
ఈ జిల్లాని అధ్యయనం చేసి చెప్పగలిగినటువంటి వ్యక్తి కామ్రేడ్ జక్కా వెంకన్న. ఈ రోజు ఉండేటటువంటి రాజకీయ నాయకులు అనేక మంది ఆయన దగ్గర సలహాలు సూచనలు తీసుకొని ఏ విధమైనటువంటి పద్ధతుల్లో పరిపాలించాలనేటటువంటి సలహాలు సూచనలు తీసుకొని చేసినటువంటి వ్యక్తి కామ్రేడు జక్కా వెంకన్న గారు. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి కలెక్టర్లు గారు కూడా అనేక మంది కలెక్టర్లు ఆయన ఉండేటటువంటి పరిస్థితుల్లో ఈ నీళ్లు ఎన్ని కార్లు పడతాయనేటటువంటి ఆయన దగ్గర సూచనలు తీసుకొని ఆ విధంగా నీళ్లు కెనాల్కి వదిలేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ఈ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీని 1964లో సిపిఎం పార్టీగా ఏర్పడిన తర్వాత ఈ అనేక ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో కూడా సిపిఎం పార్టీని నిర్మించినటువంటి వ్యక్తి కామ్రేడ్ జక్కా వెంకన్న. అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించి వాళ్ళ సమస్యల మీద అధ్యయనం చేసి ఏ సమస్య వచ్చినా కానీ బాలాజీ నగర్ పార్టీ ఆఫీసులో కామ్రేడ్ జక్కా వెంకన్న ఉన్నాడు, ఆయనకి చెప్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయనేటటువంటి ఒక మనోధైర్యం పేద ప్రజలకు ఇచ్చినటువంటి వ్యక్తి కామ్రేడ్ జక్కా వెంకన్న. జక్కా వెంకన్న ఆశయాల్ని ముందుకు తీసుకొని పోయేదానికి మేమందరం కూడా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి జోహార్లు అర్పిస్తూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది. మామగారైన జక్కా వెంకయ్య గారి వర్ధంతి రోజున మామూలుగా ఆయన ఆశయాలకి మళ్ళా పునరంకితం అవుతూ అందరూ ఈ సమావేశం ఏర్పాటు చేసి అన్నదానం చేసిందనేది సంతోషంగా ఉన్నది. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను.